ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 5వ అధ్యాయంలో మొదటిగా ప్రభు మాట్లాడిన మాటల్లో ధన్యతల గురించి చెప్పుకుంటున్నాం. ధన్యతల గురించి 6వ వచనాన్ని చదువుతాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు. ఇక్కడ చెప్పినటువంటి ఆకలి, ఇక్కడ చెప్పినటువంటి దప్పిక శారీరకమైనటువంటిది కాదు. ఆకలి దప్పిక అనేది మనకు తెలుసు. పస్తులు ఉండేవాళ్ళు వాళ్ళ ఆకలి ఎలా ఉంటుందో ఆ పస్తులు ఉండే వాళ్ళకి తెలుస్తుంది. 4 వేళ్ళు 5 వేళ్ళు నోట్లోనికి వెళ్ళే వాళ్ళకి ఆకలి విలువ తెలీదు. ఆకలి విలువ తెలియదు. ఆకలి విలువ ఎవరికి తెలుస్తుంది? దాన్ని కలిగి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. దాన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ మనం ఆకలి దప్పిక కలిగి ఉండాల్సింది నీతి కొరకు. ఇది ఆధ్యాత్మికమైన మాట, భౌతికమైన మాట కాదు. మంచినీళ్ళు దొరక్కపోతే మన నాలుక ఎలా పీక్కుపోద్దో అది అనుభవించినాడికే తెలుస్తుంది. కాబట్టి పస్తులుండి ఆహారం దొరక్క ఆకలితో అలమటించేవాడు, నీళ్లు దొరక్క దాహంతో అలమటించే వాళ్ళకి ఎలాంటి ఆశ ఉంటుందో ఆహారం కావాలని, కాస్తంత ఏదైనా దొరికితే బాగుండు, కాసినైనా మంచినీళ్ళు దొరికితే బాగుండు అని వాళ్ళ ఆకలి దప్పిక ఎలా ఉంటుందో విశ్వాసులైనటువంటి మనం మన ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి కూడా అలాగే ఉండాలి. ఆధ్యాత్మికమైన ఆకలి. శరీరానికి ఆకలి తెలుసు, దాహం తెలుసు. శరీరానికి ఆకలి తెలుసు, దాహం తెలుసు. ఒక్క అరగంట భోజనం లేట్ అయితే చాలామంది అరిసేస్తూ ఉంటారు, కేకలేసేస్తూ ఉంటారు. అది ఆకలి కేకలు. మనకు మంచినీళ్ళు దొరక్కపోతే దప్పికొని సొమ్మసిల్లిపోతాం. అలాగా నీతి కొరకు, ఈ మాట బాగా గమనించాలి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. అసలు నీతి ఎవరో తెలియాలి మనకి. నీతి ఎవరో, నీతి అంటే ఏంటో తెలియాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. 9వ వచనం నుంచి, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాటలు. ఆయన అంటారు, పరిశుద్ధాత్ముడు ఆదరణకరమైన ఆత్మ, నేను తండ్రిని వేడుకొని పంపిస్తాను. ఆదరణకరమైన ఆత్మను, సత్యస్వరూపి అయిన ఆత్మను, సంభవింపబోయినవి మీకు తెలియజేసే ఆత్మను, మీలో నివసించేటువంటి ఆత్మను నేను మీ దగ్గరికి పంపిస్తాను.
నేను మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని ఒప్పింపచేస్తాడు 3 విషయాల్లో. 1 పాపాన్ని గూర్చి, 2 నీతిని గూర్చి, 3 తీర్పుని గూర్చి. ఈ మూడింటి గురించి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపచేస్తాడు అంటున్నారు ప్రభు. దానికి వివరణ కూడా ఇచ్చారాయన. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. అది వాళ్ళ పాపం. పాపం అంటే ఏంటి? లోకస్తులు యేసుక్రీస్తును నిరాకరిస్తున్నారు. ఆయన అంగీకరించట్లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు. ఇదిగో ఈయనే నా కోసం శరీరధారిగా వచ్చినవాడు, నా కొరకు సిలువలో మరణించినవాడు, పాప క్షమాపణ ప్రసాదించేవాడు, నిత్య జీవానికి నడిపించేవాడు అని లోకస్తులు క్రీస్తును అంగీకరించట్లేదు. అది వాళ్ళ పాపం. ఆ పాపాన్ని గురించి ఒప్పింపచేస్తాడు. మనల్ని కూడా ఒప్పిస్తున్నాడు ఆయన. దేని గురించి? మనల్ని ఒప్పించాడు కాబట్టే యేసు ప్రభు నాకు కావాలి, నేను ఆయన బిడ్డనవుతాను, నా పాపాలు పరిహరించుకుంటాను, నేను దేవుని బిడ్డగా జీవిస్తాను, నాకు ఆయన కావాలి, ఆయన ఇచ్చే పాపక్షమాపణ కావాలి, ఆయన రాజ్య వారసుని అవ్వాలి, నా పేరు ఆయన పరలోకపు జీవగ్రంథంలో రాసుకోవాలి, నన్ను తన సొత్తుగా స్వకీయ సాంపాద్యంగా మార్చుకోవాలి, ఆయనే దేవుడు, ఆయన నాకు కావాలి, ఆయన నా రక్షకుడు, ఆయన నా పాప పరిహారకుడు, నా విమోచకుడని మనం ఒప్పుకున్నాం ఈనాడు. ఎవరు ఒప్పించారు? పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించాడు. లేకపోతే ఒప్పుకుంటావు నువ్వు నేను ఒప్పుకోం సామాన్యంగా. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేశాడు. రెండవది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇక తర్వాత కాలంలో మీరు నన్ను చూడరు. కాబట్టి నీతిని గూర్చి కూడా ఒప్పింపచేస్తాడు. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ప్రభువు లోకం విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు తండ్రి సన్నిధ్యానికి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు యేసయ్యను చూడలేదు. చూసామా? మనం ఎవరూ చూడలేదు కదా. కానీ అదిగో ఆయన ఎలా బ్రతికాడు, ఆయన ఎలా జీవించాడు. దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టేవారిని బెదిరించలేదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. ఆయన ఏం చెప్పాడో అలా చేసి చూపించాడు. ఎన్నో శ్రమలు, యాతన, బాధ పొందాడు. ఆయన మన కొరకు మాదిరించి వెళ్ళాడు. ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు మనకి? పరిశుద్ధాత్ముడు తన వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఆ వాక్యాన్ని వింటున్నాం. అందుకేమన్నాడు భక్తుడు రోమపత్రికలో? వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. కాబట్టి వాక్యాన్ని విన్నాం, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేశాడు. యేసయ్య నాకు కావాలనుకున్నాం. యేసయ్యను కలిగి ఉన్న కాడి నుంచి, అప్పటి నుంచి, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన అడుగు జాడలో నడుస్తున్నాం. ఆయన ఎప్పుడు చూడలేదు మనం. ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఎప్పుడు కానలేదు మనం. కానీ ఈనాడు ఆయన వెంబడిస్తున్నాం. అదే నీతి అన్నాడు. అంటే ఇక్కడ టోటల్గా చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువే నీతి అంటే. నీతి అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు. ఇంకొక మాట కూడా చూద్దాం. నీతి అంటే యేసయ్య అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. తండ్రి అయిన దేవుని ద్వారా యేసుక్రీస్తు మనకు ఏమయ్యారటండి? మన జ్ఞానం ఆయనే, మన నీతి ఆయనే, మన పరిశుద్ధత ఆయనే, మన విమోచకుడు ఆయనే. అదనమాట. ఇందులో రెండో మాట ఏంటి? నీతి. మన నీతి ఎవరు? యేసయ్య. ఇప్పుడు చెప్పండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అంటే అర్థం ఏంటి? యేసయ్య కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు. యేసయ్య కొరకు ఆకలి దప్పిక ఏంటి? కొన్ని వాక్యాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి కొన్ని వాక్యాలు మనం
చూద్దాం. నీతి. నీతి అంటే ఏంటి చెప్పాను మీకు. నీతి అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మాట గుర్తు రావాలి. నీతి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కొరకు మనం బ్రతకాలి కదా! ఎందుకని? ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన మనకి జీవాన్నిచ్చాడు. అవునా? అంతేనండి? ఆయన మనకి జీవాన్నిచ్చాడు. ఆయన మనకు జీవాన్నిచ్చాడు. మనం ఆయన వలె మారాలని ఆయన మనలాగా మారాడు. ఆయనతో మనం ఉండాలని మనతో ఆయన ఉండడానికి ఇష్టపడ్డారు. మనతో ఆయన ఉండడానికి ఇష్టపడ్డారు. ఆయన మరణం ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన పాతాళంలో ప్రవేశించి మనకు పరలోకాన్ని ఇచ్చాడు. ఆయన శిలువ ద్వారా మనకు సింహాసనాన్ని ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల ఇచ్చాడు. తండ్రి సన్నిధిలో ఆయన కూర్చుని విజ్ఞాపన చేయడం ద్వారా మనకు భద్రత ఇచ్చాడు. మన కొరకు పరలోకాల్లో ప్రవేశించి తండ్రి సాన్నిధ్యంలో మన కోసం స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన మన కోసం తిరిగి రాబోతున్నాడు. మరి ఇంత చేసిన దేవుణ్ణి, నిత్య శిక్షణ తప్పించిన దేవుణ్ణి, నిత్య రక్షణకు మనల్ని పాత్రులుగా చేసిన దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలా వద్దా? ఆయనే మన నీతి. ఆయనే మన నీతి. మరి ఆయన కొరకు ఆకలి దప్పిక ఉండాలి. ఆయన కొరకు ఆకలి దప్పిక ఉండాలి. ఆకలి వేసినప్పుడు ఏదైనా పెడితే బాగుండని ఎలా అల్లాడిపోతామో, దప్పికగా ఉన్నప్పుడు మంచినీళ్ళు దొరికితే బాగుండు అని ఎంత ఆరాటపడిపోతామో, అల్లాడిపోతామో, అలాగా యేసుక్రీస్తు కొరకు మన ఆధ్యాత్మిక జీవితాలు అలా అల్లాడాలి, ఆరాటపడాలి. చూద్దాం. కీర్తన 42. కీర్తన 42. 1-2 వచనాలు చదువుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఏంటంట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? ఇక్కడ భక్తుని యొక్క, కోరహు కుమారుల యొక్క ఆశ అన్నమాట ఇది. ఈ కీర్తన కోరహు కుమారులు రాశారు. ఎవరు రాశారు? కోరహు కుమారులు. మీకు తెలుసు కోరహు ఎవరు? కోరహు? దాతాను, అభిరాము, ఓను అనే వాళ్ళని పోగు చేసి 250 మంది ప్రధానులను పోగు చేసి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువుల్ని భుజాల మీద మోసేటువంటి ఆధిక్యతను కలిగి ఉన్నటువంటి కోరహు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేయించాడు. వాళ్ళ కొడుకులే వీళ్ళు. అదేంటండి వాళ్ళ పేరు ఎందుకు? అలాంటి పని చేసిన వాడి కొడుకులు, అలాంటి పని చేసిన వాడి పేరు ఎందుకండి? వాళ్ళు మాత్రం ఎలా పెట్టుకున్నారు ఆ పేరు అని మీరు అడగవచ్చు. మనకు తెలియాలిగా. కోరహు కుమారులు కోరహు లాంటి వాళ్ళు కాదు. కోరహుతో పాటు చావలేదు. కోరహు లాంటి తిరుగుబాటు వాళ్ళు ఎప్పుడు చేయలేదు. కోరహులాగా బ్రతకలేదు వాళ్ళు అని మనకు అర్థం అవ్వాలి కదా. అందుకు కోరహు కుమారులని రాయించాడు. ఇంకొకటి కూడా అర్థం అవ్వాలి మనకి. ఏంటది? కోరహు అంత నీచుడైనా, కోరహు అంత దుష్టుడైనా, కోరహు దుర్మార్గుడైనా, తిరుగుబాటుదారుడైనా దేవుడు తన మీద ఉన్నటువంటి కోపాన్ని తన బిడ్డల మీద చూపించలేదు. తన బిడ్డల్ని చేరదీశాడు.
తన బిడ్డలను ప్రయోజకులుగా చేశాడు. తన బిడ్డల మీద కృప, కనికరం, కటాక్షం దేవుడు చూపించాడనే విషయం మనకు అర్థమైతే, మనం ఎంత దుర్మార్గులమైనా, మనం ఎంత దరిద్రులమైనా, మనం ఎంత వ్యతిరేకులమైనా, మారితే ప్రభు చేరదీసుకుంటాడనేటువంటి ఆ పాఠం మనం నేర్చుకుంటామని ప్రభు అలా పెట్టాడు. వీళ్ళ ఆశ ఏంటంట? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు. దుప్పి బురదలు, కలకలు ఉన్నటువంటి నీళ్లు తాగదు. బురదలు, కలకలు ఉన్నటువంటి నీళ్లు త్రాగదు. మరేం తాగుద్ది? స్వచ్ఛమైన నీరు తాగుద్ది. వాగులో ప్రవహించేటువంటి స్వచ్ఛమైన నీరంటేనే దానికి ఇష్టం. దాని కొరకు అది ఎంత దూరమైనా ప్రయాణం చేస్తది. ఎంత దూరమైనా సరే ఏం చేస్తది? ప్రయాణం చేస్తది. అది దుప్పికున్నటువంటి స్పెషల్. దానికున్న లక్షణం. ఆ మాట చెప్తుంది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. కలకలుగా ఉన్నాయి, బురదలుగా ఉన్నాయి, మడ్డిగా ఉన్న నీళ్ళు తాగదది. వాగులో ప్రవహించేటువంటి స్వచ్ఛమైన నీరంటే దానికి ఇష్టం. స్వచ్ఛమైన నీరు. దాని కొరకు ఆశపడుతుందంట. ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ భక్తుడు అంటాడు, అలాగా ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు నేను కూడా తృష్ణ గొనుచున్నాను అంటాడు. కోరహు కుమారులు చావలేదు. ఎవరితో పాటు? కోరహుతో పాటు. కారణం, చరిత్ర చెప్పేది ఏంటంటే, వారి తల్లి, కోరహు భార్య, వాళ్ళ తల్లి ఈ బిడ్డలను తీసుకుని మందిరానికి వచ్చేసిందంట. ఈ బిడ్డలను తీసుకుని అక్కడ లేదు. అందుకే తీసుకొచ్చేసింది. వీళ్ళు ఎక్కడున్నారు? మందిరంలో ఉన్నారు. కాబట్టి ఆ రోజు తన తండ్రితో పాటు చావకుండా బ్రతికారు. తన తండ్రి ఉన్నటువంటి ప్లేసు, భూమి నెరవిడిచి వాళ్ళు బ్రతికుండగానే పాతాళానికి దింపేసింది వాళ్ళని. బ్రతికుండగానే. కానీ వీళ్ళు తప్పించబడ్డారు. అందుకే వీళ్ళకి చాలా ఇష్టం దేవుడన్నా, ఆయన సన్నిధి, ఆయన సహవాసం అన్నా, ఆయన మందిరం అన్నా, ఆయన వాక్యం అన్నా వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు రాసిన కీర్తనలో ప్రతి చోట కనబడుతుంది. కొన్ని విషయాలు మనకు కనబడతాయి. గమనించండి. ఇక్కడ అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తానా అనే దాని కొరకు తృష్ణ కొనుచున్నది, దప్పికొనుచున్నది అంటున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తునికి, ఈ కోరహు కుమారులకు ఉన్నటువంటి తృష్ణ, దాహం ఏంటంటే, దేవుని కొరకు. ఎవరి కొరకంట? దేవుని కొరకు. దేవుని కొరకు. మనం కూడా దేవుని కొరకు తృష్ణ కొనాలి. ఆయన నాకు కావాలి. ఆయనతో నేను మాట్లాడాలి. ఆయన నాతో మాట్లాడాలి. దేవుడు కావాలి కదా. చాలా మంది విశ్వాసులు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవునికి దూరంగా బ్రతుకుతారు. దేవునితో అంటి ముట్టనట్టుంటారు. దేవునికి దూరం అయిపోతా ఉంటారు చాలా మంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకు బోధించేది ఏంటో తెలుసా? నీకు నాకు దేవుని పట్ల తృష్ణ కావాలి. నీకు నాకు దేవుని పట్ల ఆకలి ఉండాలి. దేవుడు కావాలని, దేవుడు కావాలనేటువంటి ఆకలి ఉండాలి. ఎస్, అవునండి, దేవుడు కావాలి మనకి. ఇదేంటండి, దేవుడిని నమ్ముకున్నాం కదా, దేవుని రక్షకుడుగా అంగీకరించాం కదా, ఇంకా కావాల్సింది ఏముంది అనుకోవచ్చు మీరు. ప్రతి దినం ఆయనతో మనకి సత్సంబంధం ఉండాలి. సత్సంబంధం ఉండాలి. ఉందా?
ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువుని చూడకుండా, ప్రభుతో మాట్లాడకుండా, ప్రభు నీతో మాట్లాడకుండా కాలం గడిపేస్తున్నావా? అయితే నీకు తృష్ణ లేదు, దాహం లేదు, దప్పిక లేదు. ఆయన చూడకుండానే గడిపేస్తున్నావు రోజు, దినం. ఆయన చూడకుండానే కదా! ఆయన మాట వినకుండానే బ్రతికేస్తున్నావు. ఆయన సన్నిధికి సమీపించకుండానే బ్రతికేస్తున్నావు. ఎంతమంది లేరు విశ్వాసులు ఈ రోజుల్లో? అసలు దైవ ధ్యాస లేనోళ్ళు ఎంతమంది లేరు? చాలా మందికి దైవ ధ్యాస అసలు ఉండదు. దేవుడు ధ్యాస అస్సలు ఉండదు. ఒక్క ఆదివారం నాడు వస్తుంది. ఏంటి? దైవ ధ్యాస. మిగతా రోజుల్లో అసలు దేవుడంటే గుర్తే ఉండదు. దేవుడంటే గుర్తే ఉండదు. దేవుడంటే గుర్తే ఉండదు. ప్రతిరోజు మనం దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. నేను పడక వెళ్ళేటప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకుంటాను. ఒకటి, నిత్యము ఈరోజు ఎక్కువ సమయం దైవ ధ్యాసను, దైవ నామస్మరణ చేసుకున్నానా? దైవ నామస్మరణ జరిగిందా? నా ప్రభువుని నా ఎదుట ఉంచుకున్నానా? అదొక ప్రశ్న. 2, ఆ ప్రభుతో నేను మాట్లాడని ఇవాళ. 3, ఆయన నాతో మాట్లాడారా? 4, ఆయన చిత్తాన్ని నేను తెలుసుకోగలిగానా ఈరోజు? ఆయన చిత్తాన్ని నేను తెలుసుకోగలిగానా? తెలుసుకోగలిగి ఆయన చిత్తాన్ని నేను జరిగించానా? అది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న, ఆయనకి భయపడ్డానా లేదా? ఏ పని చేసినా ఆయన చూస్తున్నాడు. ఆయనకి భయపడ్డానా? లేదా మనుషులకు భయపడ్డానా? కులానికి భయపడ్డానా? లోకానికి భయపడ్డానా? పరిస్థితులకు భయపడ్డానా? ఎవరికి భయపడ్డాను? దేవునికి భయపడ్డానా లేదా? దేవునికి భయాన్ని, దైవ భయం కలిగి ఉన్నానా లేదా? దైవ భయం కలిగి ఉంటే ఏ పాపం చెయ్యం మనం. దైవ భయం కలిగి ఉంటే ఏ పాపం చెయ్యం. 6వది, దేవునికి పూర్తిగా విధేయుడినయ్యానా? అన్ని పరిస్థితుల్లో విధేయుడినయ్యానా? 7వ ప్రశ్న, నా జీవితం ద్వారా ఈరోజు దేవుడు గణపరచబడ్డాడా లేదా? ఆయన గణపరిచానా లేదా? నా జీవితం ద్వారా ఆయన గణపరచబడ్డాడా లేదా? ఈ 7 ప్రశ్నలు వేసుకుంటాను. ఒకవేళ ఈ 7 ప్రశ్నల్లో కాదు అని వస్తే ఇంకా రాత్రి నిద్ర పట్టదు. చాలా వేదనగా ఉంటుంది. ఈ 7 ప్రశ్నల్లో నాకు రోజుకి ఒక 2-3 ప్రశ్నలకైనా కాదు అనే ఆన్సర్ వస్తుంది నాకు. ప్రభుని అడుగుతాను, పశ్చాత్తాపడతాను. ప్రభు సన్నిధిలో నన్ను నేను సరి చేసుకుంటాను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి ఏంటి? తృష్ణ కలిగి ఉన్నావా ప్రభు కోసం? ప్రభు ఉన్నాడు కదా నీ జీవితానికి ముఖ్య కారకుడు ఆయనే. చూడండి, ఆలోచన చేయండి. మీరు ఇంట్లో ఉంటున్నారు. యవనస్తుడు అనుకోండి మీరు, లేకపోతే యవనస్తురాలు అనుకోండి. మీరు మీ ఇంట్లో ఉంటున్నారు. మీ తల్లిదండ్రులు మీకు కావలసినవన్నీ ఇస్తున్నారు. మీకు ఏది కావాలో, ఏ టైంకి ఏది అవసరమో ఇస్తున్నారు. కానీ మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడట్లేదనుకోండి, మీరు మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వింటలేదనుకోండి, మీ తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని మీరు నెరవేర్చట్లేదనుకోండి, మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడట్లేదనుకోండి, మీ తల్లిదండ్రులని ఎదుటి వ్యక్తుల ఎదుట గౌరవించట్లేదనుకోండి,
మీ తల్లిదండ్రులు మీతో మాట్లాడట్లేదనుకోండి, అది నరకం. ఆ ఇల్లు నరకం. నువ్వు మంచివాడివైతే అది నీకు నరకం. నువ్వు చెడ్డవాడివైతే నీ తల్లిదండ్రులకి అది నరకం. ఆ ఇల్లు. కదా! ఏంటి మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? ఆయన తండ్రి నీకన్నీ ఇస్తున్నాడు. నీకు కావలసినవన్నీ ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడు, విడుదలిచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, నిత్య శిక్ష నుంచి తప్పించాడు, పరలోక రాజ్య వారసుడిగా చేశాడు. గొప్ప గొప్ప కార్యాలన్నీ నీ జీవితంలో చేస్తున్నాడు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చాడు. అడగకుండానే ఎన్నో ఇచ్చాడు. నువ్వు ఆయన బిడ్డవని చెప్పుకుంటున్నావు. మరి నీ పరిస్థితి ఏంటి ఈరోజు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఆయన గుర్తులో ఉంటున్నాడా? జ్ఞాపకం మందు ఉంటున్నాడా? ఆయన జ్ఞాపకం మందు ఉంటున్నాడా? ఆడవాళ్ళు చూడండి. ఆడవాళ్ళు ఇంట్లో వంట చేస్తారు. వంట చేసే ఆడవాళ్ళు ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండమ్మా నేను చెప్పే మాటను బట్టి. మీరు వంట చేసేటప్పుడు ఏదైనా కూర వండాలని అనుకున్నారు. ఏదైనా ఒక కూర వండాలనుకున్నారు. మరి కూర వండాలనుకున్నప్పుడు 2 ప్రశ్నలు వస్తాయి మీకు. ఏంటి? మా ఆయన గారు తింటాడా? తినడా? 1. 2 మా పిల్లలు తింటారా? తినరా? యామ్ ఐ రైట్? ఆలోచించేయండి. ఏదైనా ప్రశ్న అడిగాననుకోండి, ఆ పక్కన మీకు అయి ఉంటాయి. ఏంటి దాన్ని రేస్ చేయొచ్చు. మీ 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 ఫోన్ నంబర్ దగ్గర కనపడుద్ది నాకు. యెస్ అండి. నో అండి అని. అక్కడ ఉంటాయి అక్కడ. అలా కూడా చేయొచ్చు మీరు. ఇక దాంతో ఆడకుండా కూర్చోకండి. కాబట్టి గమనించండి. వీళ్ళు భర్తని, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటారు. భర్తని, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటారు. కొంతమంది భర్తలు బజార్‌లో చిరుతిండ్లు తినడానికి అలవాటు పడతారు. బజార్‌లో చిరుతిళ్ళు తినడానికి అలవాటు పడతారు. భార్య గుర్తురాదు, పిల్లలు గుర్తురారు. తినేసి వచ్చేస్తారు మూతి తుడుచుకుని. నువ్వు ఏ రకం ఆలోచన చేసుకో. నీకు దేవుడు గుర్తు రావాలి ప్రతి క్షణం. ఈరోజు నువ్వు లేచావు. లేచిన వెంటనే నీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎవరు? దేవుడు. నీకు దేవుడు గుర్తొచ్చిన వెంటనే నువ్వేం చేస్తావు? మోకరిస్తావు. బైబిల్ తెచ్చుకుంటావు. బైబిల్ చదువుతావు. ప్రార్థన చేస్తావు. దైవ ధ్యాస నీలో ఉండాలి. ఉందా? ఎప్పుడో అమావాస్యకో, పున్నానికో ఒకసారి గుర్తొస్తాడు ఆయన. లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు గుర్తొస్తాడు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో గుర్తొస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో? చెప్పండి. ఇది ఇలాంటి ఆపదలు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు గుర్తొస్తాడు. నో. అలా కాదు. అలా ఉండకూడదు మన విశ్వాసులు. ప్రభువు కావాలి మనకు. ప్రభువు కొరకు ఇక్కడ అంటాడు భక్తుడు 2వ వచనం 42వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. తృష్ణ గొనుచున్నది. దేవుని కొరకు ఆయన చూడాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన నాతో మాట్లాడాలి. ఇది మన తృష్ణ, మన దాహం. చూడండి, ఎక్కడికైనా మీరు పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏదో సమస్య మీద వెళ్ళారు పెద్ద వ్యక్తి దగ్గరికి, అంటే ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఆ ఊరి పెద్దో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. గొప్పోడి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న పెద్దలతో మాట్లాడతారు వాళ్ళు. మీతో పాటు ఉన్నటువంటి పెద్దలతో పాటు మిమ్మల్ని కూడా పలకరించి మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? ఉబ్బి తబ్బిబ్బైపోతారు కదా! ఉబ్బి తబ్బిబ్బైపోతారు. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్తాం, లేకపోతే లేదు. వాళ్ళు మాట్లాడితే మాట్లాడతాం, లేకపోతే లేదు. ఒక్కోసారి వాళ్ళు మాట్లాడకపోతే మనకు కూడా నిరుత్సాహం వస్తది. ఇదేంటి ఇక్కడికి వచ్చాం గానీ కనీసం పట్టించుకోలేదేంటి అనే ఫీలింగ్ వస్తది. కానీ మన ప్రభువు అలాంటి వాడు కాదు.
మన ప్రభువు నీతో స్నేహం చేయడానికి ఆయన చూస్తున్నాడు. అందుకే మిమ్మల్ని దాసులని పిలవలేదు, స్నేహితులని పిలిచానంటాడు. ఏమని పిలిచానంటాడు? స్నేహితులని పిలిచాను. చదువుకోండి యోహాను సువార్త 15వ అధ్యాయం. మిమ్మల్ని దాసులని పిలవట్లేదు. మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు అంటారు. ఎస్, గమనించండి. ప్రభువు నీతో నాతో స్నేహం చేయడానికి చూస్తున్నాడు. ఆయన ఎంత వెంపర్లాడతాడు. మొదటి నుంచి కూడా ఆయనకున్నటువంటి నైజం అది. ఆదామవ్వలను ఎందుకు సృష్టించాడంటే చల్లపూట వేళ వచ్చి వాళ్ళతో కూర్చుని ముచ్చటించేవాడంట. మరి ఆ సన్నివేశం, ఆ పరిస్థితులు ఎంతకాలం జరిగాయో మనకి కాలం చెప్పలేదు కానీ ఆ స్నేహాన్ని బ్రేక్ చేశాడు అపవాది. ఆ స్నేహాన్ని బ్రేక్ చేశాడు అపవాది. అప్పటి నుంచి ఆయన ఆశ అదే. ఇదిగో మనుషుల మధ్యలో ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను వారి మధ్యలోనికి వచ్చి వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అంటాడు ఇశ్రాయేలుతో. అంటే ఆయన మనతో ఉండడానికి, మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన పలకరిస్తావేమో అని, నువ్వు ఆయనతో మాట్లాడతావేమో అని, ఆయన చెప్పే మాట నువ్వు వింటావేమో అని, ఆయన దగ్గరకు వస్తావేమో అని. కానీ మనం ఆయన లెక్క చేయకుండా ఆయన ఒంటరిగా వదిలేసి మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. భక్తుని యొక్క ఆశ చూడండి. దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు నేను తృష్ణ కొనుచున్నానంటాడు. అది నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి? ప్రభు కోసం, ప్రభుతో సహవాసం కోసం, ప్రభు సాన్నిధ్యం కోసం. అందుకే ఇక్కడ ఇంకొక మాట అంటాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడతాను? అంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. నాకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా? ఎప్పుడు వస్తుందా ఆ టైం? అక్కడ ఆయన కలుసుకోవచ్చు, అక్కడ ఆయనతో మాట్లాడొచ్చు, అక్కడ ఆయన చూడొచ్చు. ఎప్పుడా 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 అనేటువంటి ధ్యాస అనమాట. అదే తృష్ణ అంటే, ఆకలి అంటే. 63వ కీర్తన 63వ కీర్తన మొదటి నుంచి. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెడుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించిపోతుంది. నీ కృప జీవము కంటే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి. నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాత్రి జాముల యందు నేను ధ్యానిస్తున్నాను. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. చూడండి భక్తుని ఆశ. దావీదు యోధా అరణ్యంలో రాశాడు ఈ కీర్తన. యోధా అరణ్యంలో ఉండగా రాశాడు. అరణ్యంలో ఉండగా రాశాడు. అరణ్యంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా? చెప్పరండి. అరణ్యంలో అన్ని ఫెసిలిటీస్ ఉండవు. చూడండి ఆయన ఆశ చూడండి. వేకువనే నిన్ను వెతుకుతున్నాను, వేకువనే నిన్ను వెతుకుతున్నాను. నీ బలాన్ని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి అంటే నీ మందిరానికి వెళ్ళాలి, నీ పరిశుద్ధాలయం ముందు ఉండాలి. నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నాను. నీళ్లు లేక ఒక దేశం ఎలాగైతే ఎండిపోద్దో, ఓ పంట ఎలా పాడైపోద్దో, నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుతుంది. నీ మీద ఆశ చేత నేను చూడాలని నా శరీరం కృషించిపోతుంది. చూడండి కొంతమంది పిల్లలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఒక వారం 10 రోజులు 15 రోజులు చూడకపోతే వాళ్ళకి జ్వరమో ఏదో వచ్చేస్తుంది, బెంగ వచ్చేస్తుంది. బెంగ ద్వారా జ్వరం వచ్చేస్తుంది. అంటే శరీరం ఏమైపోతుంది? ఆయన చూడాలనే ఆశతో కృషించిపోతుంది. దావీదు ఆశ అది. ఇంకంటాడు, నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు.
రాత్రి జాముల యందు నేను రాత్రి 4 జాములు. మొదటి జాము 6-9, రెండవ జాము 9-12, మూడవ జాము 1-3, నాలుగో జాము 3-6. రాత్రి జాముల యందు అన్నాడు. రాత్రి జాము యందు అనలా. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు నా మంచం మీద పడుకుని నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నాను. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతా ఉంది. ఉత్సహించే పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తా ఉంది. కోరహు కుమారులు దావీదు యొక్క ఆశ అండి అది. దావీదు యొక్క ఆశ దేవుని సన్నిధి కొరకు, దేవుని సహవాసం కొరకు, దేవుని కొరకు, దైవ ధ్యాసలో కాలం గడుపుట కొరకు వాళ్ళకున్న ధ్యాస, వాళ్ళకున్నటువంటి ధ్యాస దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుడు, దైవ ధ్యానం, వీటన్నిటి కొరకు ఈ భక్తులు ఆశపడుతున్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అందుకే అంటాడు, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుంటానయ్యా అంటాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అంటున్నాడు. తృప్తి కలుగుతుందంట అతను, భక్తునికి. అందుకే 119వ కీర్తనలో అంటాడు, 119:62, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను. ఎప్పుడంట? టైంకి లేకమంటే లేగమ్మా. కానీ భక్తుడు ఆయన న్యాయ విధులను గుర్తు చేసుకున్నప్పుడు, ఆ న్యాయ విధులు గుర్తొచ్చినప్పుడు, దేవుడు ఎలాంటి న్యాయవంతుడు కదా, ఇలాంటి కార్యాలు నా జీవితంలో చేశాడు కదా అని గుర్తొచ్చినప్పుడట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే మనసు వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ మేల్కుంటాడట. అర్ధరాత్రి వేళ మేల్కుంటాడు. ఇంకా మనం చూస్తే 147వ వచనం, 147వ వచనం, 148వ వచనం మనం చూస్తే, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటగా నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుంది. తెల్లవారక ముందే మొరపెడుతున్నాడంట. తెల్లారిపోయాక మొరపెట్టలే నువ్వు. తెల్లవారిపోయిన తర్వాత మనం ఎవరు మొరపెట్టలేం, ఎందుకంటే ఏ పనులు బిజీ వస్తూ ఉంటాయి. తెల్లవారక ముందే మొరపెడుతున్నాడు, తెల్లవారక మునిపే. ఇంకా అంటాడు, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. నువ్వు మాట్లాడతావని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. నువ్వు మాట్లాడాలి నాతో, నువ్వు వాగ్దానం ఇవ్వాలి, నేను దాన్ని నమ్మాలి. ఇంకంటాడు 148వ వచనంలో, నీవిచ్చినటువంటి వాక్యం నేను ధ్యానించడానికి నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకోద్దాను. అంటే పగలే చదువుతాడు, రాత్రులు ఏం చదువుతావు? చీకటి పడిపోయాక. అంటే ఆయన ఎందుకు చదవలేకపోయాడు అంటే, చీకట్లో మరి అరణ్యంలో ఉన్నాడు, ఇంకేం దొరుకుతుంది? లైట్లు ఏముంటాయి? ఏవో డ్యూటీలు ఏవో ఉంటాయి, కానీ అందరికి సరిపోవు కదా అవి, తనతో ఉన్న వాళ్ళందరికీ. అందుకే పగలే ఏం చేస్తాడట? పగలే ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తాడు. ఇక్కడ చూడండి, ప్రార్థన, వాక్యం, ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఇవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కనపడుతున్నాయి. ప్రార్థన, వాక్యం, ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన సాంగత్యం, వీటన్నిటి మీద మనకు తృష్ణ ఉండాలి, ఆకలి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఇవే. నీతి కొరకు ఆకలి దప్పిక అంటే ఇవే. దేవునికి సమీపం అవ్వాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి,
ఆయన సన్నిధిలో మనం కనబడాలి. ఇదండి ఆత్మీయ తృష్ణ, ఆత్మీయ ఆకలి. దేని కొరకు? నీతి కొరకు. నీతి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో సహవాసం కోరుతున్నావా? ఆయనతో ఒంటరిగా సహవాసం చేస్తున్నావా? ఏకాంత ప్రార్థన ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? ఎవరు లేనప్పుడు నువ్వొక్కడవే, నువ్వొక్కదానివే ప్రభుతో మాట్లాడాలి. అది ఏకాంత ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఉండాలి. సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. వాక్య పఠనం ఉండాలి. వాక్య కంఠస్థం ఉండాలి. వాక్య కంఠస్థం ఉండాలి. ఒక వాక్యాన్నైనా కంఠత చేయాలి రోజుకొచ్చి. ఒక వాక్యాన్నైనా కంఠత చేయండి. రోజుకు ఒక వాక్యాన్ని కంఠత చేస్తే ఎన్ని వాక్యాలు వచ్చినా మనకి ఇప్పటికి. ఎన్ని వాక్యాలు వచ్చినా. మందిరం అంటే ఆసక్తి ఉండాలి. ప్రార్థన విసుగు లేకుండా చేయాలి. విసుగు లేకుండా. ప్రార్థన అనగానే మనకి నిరుత్సాహం, ఏం చేస్తాం అనిపిస్తుంది. అలా కాదు. నిత్యము నువ్వు ఖాళీ దొరికినప్పుడల్లా నిన్ను ఇలాగే కూర్చుని పని పాట చేయకుండా, ఏ పని చేసుకోకుండా నిన్ను ఇలాగే గడపమంటలేదు నేను. నీ పనులు చేసుకో పగలు. పగలు పని చేయి. కష్టపడి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించు. పగలు పని చేయి. నీ కుటుంబీకులకు ఏం కావాలో అవి వండిపెట్టు. పగలు పని చేయి. నువ్వు చదువుకుంటుంటే చదువుకో. చదువు మీద ధ్యాస పెట్టుకో. కానీ ఖాళీ దొరుకుతుంది. నువ్వు సీరియల్ చూడడానికి ఇచ్చేటువంటి ఆ సమయం నీకు ఖాళీ లేకపోతే ఎలా చూస్తున్నావు సీరియల్? నీకు అసలు ఖాళీ లేదుగా, మరి ఎలా చూస్తున్నావు? ఇంటి దీపాలు ఆరిపోతున్నా కార్తీక దీపమే కావాలి. ఇంటి దీపాలు ఆరిపోతున్నాయి. చచ్చేవాడు చేస్తున్నాడు రోగం వచ్చి. ఒక ప్రక్క మరణం వస్తుంది. ఓ పక్క ఇంట్లోనో లేకపోతే మన వీధిలోనో లేకపోతే మన ఊళ్ళోనో మరణ మృదంగం మోగుతుంది. చేస్తున్నారు జలాలు చాలా మంది రోగంతో. నీకే భయం లేదు. బహుశా నేను అడుగుతాను, ఒకవేళ రోగం వచ్చి మనకి చచ్చిపోవాల్సి వచ్చిన ఆ దీపం చూస్తేనే కానీ సావరేమో. చూడండి, ఆలోచన. అసలు ఎలా తయారయ్యాం మనం? ఎలా పాడైపోయామండి మనం? ఆధ్యాత్మికంగా ఎంతగా దిగజారిపోయాం కదా. నువ్వు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసే ఆ టైము ప్రభు సన్నిధిలో వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, ఆయన స్తుతించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి వీలు చేసుకోమ్మా సహోదరుడా, సహోదరి. ఆ తృష్ణ కలిగి ఉండు. నేను బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, మందిరానికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహింపరచాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో కలిసిపోవాలి. నేను ఆయనతో కలిసిపోవాలి, ఆయనతో మమేకం అవ్వాలి. పిలిస్తే పలికేటట్లుగా అంతటి క్లోజెస్ట్ రిలేషన్ మనం ప్రభుతో సంపాదించుకోవాలి. నువ్వు పిలిస్తే పలకాలి ఆయన. అంతటి డీప్నెస్, అంతటి స్నేహం, అంతటి ఫ్రెండ్షిప్ ప్రభుతో మనం చేయాలి. అప్పుడు నిర్భరంగా ఉంటావు, నిర్మలంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అబ్బా, అసలు ఆ బ్రతుకే వేరండి. ప్రభుతో మనం నడిచే నడక, ప్రభుతో మనం ఉండేటువంటి తీరు, ప్రభువుకు మనం ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి ఆయన మనతో గడిపేటువంటి విధానం, ఆ ఆలోచన, ఆ థాట్స్, ఆ ఉద్దేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దావీదు అంటాడు, నీ ముఖాన్ని నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందాను అంటాడు. నీ ముఖాన్ని నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందాను అంటే ఎంత క్లోజెస్ట్ రిలేషన్ చూడండి దావీదుకి దేవునికి. అంటే ఒకసారి ఇతను ఏదో తప్పు చేశాడు, పాపం చేశాడు, ప్రభు మొహం చూపించట్లేదు,
కలత చెందాడంట. కలవరపడిపోయాడు. కలవరపడిపోయాడు. అరే! ప్రభు నాతో మాట్లాడట్లేదు. నా వైపు చూడట్లేదు. చూడండి కొందరు ఆడోళ్ళ మొహాలు బాగోవు ఒక్కొక్కసారి. మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఏమ్మా ఎందుకలా ఉన్నావు? అని అడిగితే ఏం చెప్పరాళ్ళు. కానీ మొహం చెప్పేస్తది. మనం అడగొచ్చనమాట. ఏంటి మీ ఇంట్లో దెబ్బలాట జరిగిందా? అని. ఒకవేళ భర్తతోనో, పిల్లలతోనో ఏదో డిస్కషన్ జరిగి ఉంటది బహుశా. అందుకే అలా ఉంటారాళ్ళు. అంటే వాళ్ళ మనసంతా కక్కలావికలం అయిపోద్ది ఆ రోజంతా. కారణం ఏంటి? తన భర్త పోట్లాడాడో, తన బిడ్డలు తన మాట వినలేదో. మొత్తం మీద ఏదో సంథింగ్ ఏదో ఒక రీజన్ ఉంది గాబట్టి, వాళ్ళు మనసంతా కలవరం అయిపోద్ది. ప్రభు నీతో మాట్లాడకపోతే, ప్రభు నువ్వు మాట్లాడుతున్నప్పుడు వినకపోతే, ప్రభుతో సహవాసం చేయకపోతే, ప్రభు మనకి తన చెయ్య మనకివ్వకపోతే, ప్రభు మనల్ని పట్టించుకోకపోతే ఏమైపోతామండి? కదా! కాబట్టి ఇక నుంచైనా నీతి కొరకు అంటే యేసుక్రీస్తు కొరకు, దేవుని కొరకు ఆకలి దప్పిక కలిగి ఉందాం. ఆకలి దప్పిక కలిగి ఉందాం. ఇక్కడ చదువుకున్నటువంటి మాటలన్నీ మీకు అర్థమైనయి గదా! ఆయన సన్నిధి కొరకు, ఆయన సహవాసం కొరకు, ఆయన దైవ ధ్యానంలో కాలం గడుపుట కొరకు, ఆయన సన్నిధిలో నివసించుట కొరకు, ఉదయాన్నే లేవగానే ఆయన స్వరూప దర్శనం చేసుకోవడం కోసం, అర్ధరాత్రి వేళ దేవుని లేచి స్తుతించడం, మొర్రపెట్టడం, వాక్య ధ్యానం, ఇలాంటి శ్రేష్టమైనటువంటి గుణాలను మనం సంపాదించుకోవాలి. ప్రభుతో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనం ఆయనకిష్టమైనటువంటి పనులు చేస్తాం. అలాంటప్పుడే మనకి ఆత్మల కొరకు ఆకలి కూడా ఏస్తది. ఆత్మల కొరకు. అందుకే అలాంటి ప్రభుతో అంత క్లోజెస్ట్ రిలేషన్ ఉన్నప్పుడు ఆయన మనసు మనకొచ్చేస్తది. ఆయన మైండ్ మనకు అబ్బుద్ది. ఆయన ఆలోచన మనకొస్తది. ఆయన లాంటి తత్వం మనలో ఇమిడిపోద్ది. అప్పుడు ప్రభు కోసం ఆత్మను సంపాదించగలం. కన్నీళ్లు విడుస్తూ నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించగలం. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు చేత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం పొందగలం. దైవిక సంబంధమైనటువంటి కార్యాల్లో కూడా మనకి అప్పుడు ఆకలి దప్పిక కలుగుతది. ఇటువంటిది కావాలండి ప్రభుకి. ఇటువంటిది కావాలి. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పిక ఉండాలి. అటువంటి ఆకలి దప్పిక ప్రభు నీకు నాకు దయచేయును గాక.